క్వశ్చన్గా ఉంది ఢాకా అంతటా. డిసెంబర్ 25 మీరు చెప్తున్నట్టుగా అంటే రేపు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. మరి తారిక్ రెహమాన్ ఎటువైపు ఉంటారు? భారత్కి అనుకూలంగా ఉంటారా, లేకపోతే యూనస్, చైనా, పాక్ల ఎత్తుల్ని చిత్తు చేయడానికి ఆయన వస్తూ ఉన్నారా? భారత్ ఏమైనా ఆయన రంగంలోకి దింపినట్టు అనుకోవాలంటారా? ఎస్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పే బదులు దీనికి ఆన్సర్ చెప్పే ముందు ఖలీదా జియా ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఢాకా హాస్పిటల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిడికి సంతాప సందేశం, అంటే మీ హెల్త్ బాగుపడాలి, మీరు ఆరోగ్యంగా బంగ్లాదేశ్ భవిష్యత్తు నిర్ధారించడానికి ఆరోగ్యంతో ఉండాలి, మీరు వర్ధిల్లాలి అనుకుంటూ నరేంద్ర మోడీ గారు ఖలీదా జియాకి చెప్పడం జరిగింది. ఇది ఒక అన్యూజువల్ ప్యాటర్న్ అనమాట. ఎందుకు గత 20-25 సంవత్సరాలుగా భారతదేశానికి ఫేవర్గా ఉన్న షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ భారతదేశం సపోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు మన్మోహన్ గారు అదే చేశారు, తర్వాత మోడీ గారు అదే చేశారు. విదేశాంగ విధానంలో ఎప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది ఇండియాలో, భారత ప్రభుత్వ విధానంలో. కాబట్టి ఇప్పటి వరకు షేక్ హసీనా, కానీ ఖలీదా జియా భారత వ్యతిరేక పార్టీ. కానీ నరేంద్ర మోడీ గారు ఒకేసారి స్టెప్ తీసుకుని బిఎన్పి పార్టీకి ఇలా చెప్పేటప్పుడు బిఎన్పి కూడా హర్షాతిరేకం వ్యక్తం చేసి ఇటు బిఎన్పి పార్టీ కూడా ప్రైమ్ మినిస్టర్కి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. ఇది ఒక అన్యూజువల్ ప్యాటర్న్ అనమాట. అంటే రీసెంట్గా భారత విధానంలో కొంచెం మార్పు వచ్చింది. భారతదేశం ఒక తప్పు చేసింది. ఏంటి? బంగ్లాదేశ్లో అన్ని పార్టీలతో సంబంధం పెట్టుకోలే. ఈరోజు ఒకటే పార్టీ మీద మనం ఓవర్ డిపెండ్ అయితే షేక్ హసీనా అవామీ లీగ్ ఈ రోజు ఎలక్షన్లో లేదు, షేక్ హసీనా ఢిల్లీ వచ్చారు. ఇప్పుడు అక్కడ జరిగే ఎన్నికల్లో భారత ఫేవరబుల్ పార్టీ లేదు. ఏది? జైషీ ఇస్లామీ పార్టీ ఇండియా వ్యతిరేకం, బిఎన్పి ఇప్పుడు దాకా భారత వ్యతిరేకం, ఇంకా మిగిలిన పార్టీలు భారత వ్యతిరేకం. కొత్తగా పుట్టిన ఎన్సీపీ నేషనల్ సిటిజన్షిప్ పార్టీ జన్జెడ్ లీడర్స్ అది కూడా భారత వ్యతిరేకం. మరి భారత ఫేవరబుల్ పార్టీ లేదు. ఈ సమయంలో ఈ వచ్చే ఎన్నికల్లో అత్యున్నతమైన అవకాశాలు ఉన్న బిఎన్పిని భారత వైపు తిప్పుకోవడం. మరి బిఎన్పి ఇప్పుడు తారిక్ అహ్మద్ ఖలీదా జియా హాస్పిటల్లో ఉంటే ఎన్నికల్లో బిఎన్పికి ప్రాతినిధ్యం వహిస్తున్న తారిక్ అహ్మద్ ఈరోజు డిసెంబర్ 25 ఇండియా ఇప్పుడు ఢాకా వస్తున్నారు. మరి ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బంగ్లాదేశ్కి మనం ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం ఏం చేసినా అక్కడ ఎటువంటి పరిస్థితులున్నా ఇటు చైనా పాకిస్తాన్లు ఎంత రెచ్చగొట్టినా బంగ్లాదేశ్కు ఒక పరిస్థితి అయితే తెలుసు. ఏంటి? ఇండియా సపోర్ట్ లేకపోతే బంగ్లాదేశ్ అస్తిత్వం అనేది ఉండనే ఉండదు. ఇదేదో నేను చెప్పేది కాదండి. ఎందుకంటే ఎంటైర్ బంగ్లాదేశ్ చుట్టూరు ఇండియా ఉంటుంది. మన మ్యాప్ చూస్తే తెలుస్తుంది. 4096 కిలోమీటర్లు ఇండియా చుట్టూ, ఇండియా మధ్యలో ఉంది అది. ఇండియా దాని చుట్టూరు ఇండియాలో ఈ మిజోరాం నుంచి త్రిపుర, మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్ 5 స్టేట్లు ఉన్నాయి. మన మధ్యనే ఉంటుంది. చిట్టగాంగ్ పోర్టు ఉన్న కలకత్తా పోర్టు మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. ట్రేడ్ కూడా ఇండియాతోనే ఎక్కువ, కల్చర్ కూడా ఇండియాతోనే ఎక్కువ, ప్రతి విషయంలో ఇండియా మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ కుదరదు. అక్కడ రాజకీయంగా ఇండియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు భారత వ్యతిరేక వర్గం ఎంత ఉన్నా భారతదేశానికి ఫేవరబుల్ వాయిసే ఎక్కువ. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న 17 కోట్ల మంది జనాభాలో అంటే సుమారు 12 కోట్ల మంది ఓటర్లో భారత్కు ఫేవర్గా ఉంటే మంచిదనే వాళ్లే ఎక్కువ. ఇప్పుడు తటస్థ ఓటర్లు 18% ఉన్నారు. వీళ్ళెవరు? షేక్ హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఓటు బిఎన్పి పొందకపోతే బిఎన్పి గెలవదు. జైషీ ఇస్లామీ అనే పార్టీ యూనస్ ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ సైన్యం మద్దతు ఇస్తున్న జేఈఐఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి తారిక్ అహ్మద్కి ఇది తెలియదు కాదు. అంటే భారత్కి వ్యతిరేకం కాకుండా న్యూట్రల్గా ఆయన ఉంటే బిఎన్పి ఎన్నికల్లో తిరిగి ఉండదు. భారత్ మద్దతు ఇస్తేనే ఏ పార్టీ అయినా గెలిచే అవకాశాలు బంగ్లాదేశ్లో ఉంటాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి భారత ఇన్ఫ్లుయెన్స్ చుట్టూరు ట్రైబల్ ప్రావిన్సులు అన్నిటిలో. కాబట్టి బిఎన్పికి విషయం తెలుసు. ఇప్పుడు షేక్ హసీనా బెడద వాళ్ళకి లేదు. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో భారత్తో సంబంధాలు, ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా భారత్తో సంబంధాలు లేకపోతే ఆ పార్టీ అధికారంలో ఉండదు. కాబట్టి బిఎన్పి భారత ఫేవర్గా తిరగడం అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. మోడీ తర్వాత భారత విదేశాంగ విధానంలో కూడా ఈ మార్పు వచ్చింది. బిఎన్పితో సంబంధాలు జరిగినాయి. అందుకే ఇప్పుడు అమెరికా కానీ లండన్ కానీ ఆయన్ని ఇక్కడికి పంపించడం, యూనస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆయన రక్షణ ఇవ్వడం వల్లే ఆయన ఇక్కడికి వస్తున్నారు. అంటే భారత మద్దతుతో, అంటే మోడీ వదిలిన రామబాణమే ఈ తారిక్ రెహమాన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు బిఎన్పి పార్టీ అధికారంలో రాబోతుంది. ఎందుకంటే జైషీ ఇస్లామీ పార్టీ కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి, ఒక 5% దిగువగా. వాళ్ళ పార్టీ కానీ పొరపాటున అక్కడికి వస్తే మరో పాకిస్తాన్గా బంగ్లాదేశ్ అవతరించబోతుంది. కాబట్టి భారత్కున్న ఒకే ప్రత్యామ్నాయం ఈరోజు బిఎన్పిఏ. కాబట్టి భారత అనుకూలమైన ఓట్లని, షేక్ హసీనా ఉన్న పార్టీ వైపు ఉన్న ఓట్స్ని ఈ పార్టీ లేదు. కాబట్టి ఈ తారిక్ అహ్మద్ వైపు మళ్లించగలిగే శక్తి భారత ఇన్ఫ్లుయెన్స్కి ఉంటుందన్నమాట.
కాబట్టి తారిక్ అహ్మద్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది భారతదేశ విదేశాంగ విధానంలో ఒక అత్యున్నతమైన బ్రహ్మాస్త్రం లాంటిది. కాబట్టి తారిక్ అహ్మద్ భారత్కే మద్దతు ఇస్తారు, భారతదేశం కూడా ఆయనకు మద్దతు ఇస్తారు. పైకి కనిపించదు, ఎందుకంటే అక్కడ భారత వ్యతిరేకం అనే వాయిస్ ఎక్కువ ఉంది, దాన్ని సల్లార్చడానికి ఆయన ఏయో మాట్లాడొచ్చు, కానీ ఇంటర్నల్గా జరిగేది భారత మద్దతే. ఆ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత భారత మద్దతుగానే ఆ పార్టీ ఉండబోతుంది. భారతదేశానికి అనుకూలంగా బంగ్లాదేశ్లో ఎక్కడికక్కడ సద్దుమణిగే విధంగా ఎటువంటి యుద్ధం లేకుండా చేయడానికి ప్రయోగించిన రామబాణమే ఈ తారిక్ రెహమాన్ అండి. ఈయన ఇప్పుడు దిగుతున్నారు. భారతదేశ దౌత్య విధానం అంటే ఇది ఇలా ఉంటుంది, మోడీ దౌత్య విధానం అంటే ఇలా ఉంటుంది. అంతేగాని యుద్ధాలు, చిన్నవాళ్ళతో గొడవలు పెట్టుకునే యుద్ధాలు ఏదో బయట ఉన్నట్టు బంగ్లాదేశ్ అంతమే, చికెన్ నెక్ పై దాడి, ఈ దాడులు ఆ దాడులు అంటారు, దాడులు ఉండవండి. చైనా ఎప్పుడు కూడా యుద్ధ తంత్రంలో ఒకటే పాలసీ ఉంటుందన్నమాట, శత్రువుని అటాక్ చేయకూడదు, శత్రువుని అణచాలి. అది సాధ్యం కానప్పుడే ఫైనల్గా స్టెప్ అనేది, ఫైనల్ రిసార్ట్ ఈజ్ వార్. ఆ వార్ చేయవలసిన అవసరం ఇక్కడ ఉండదు. బంగ్లాదేశ్ అనేది మనకి వార్ చేయవలసిన గత్యంతరం ఎప్పుడు బంగ్లాదేశ్లో ఉండదు, చిన్న దౌత్యంతో సరిపోద్ది. చూసారా, ఈ తారిక్ రెహమాన్ ప్రయోగంతో భారతదేశం ఈరోజు సక్సెస్ అవబోతుంది బంగ్లాదేశ్లో. రైట్ అండి. ఎంజీ రావు గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది.